హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి హైదరాబాద్ 9290. ఈరోజు వర్షం పడుతుంది చూడండి, మీకు కనిపించలేదా? ఇది మొత్తం తడిగా ఉందేమనుకుంటున్నారా? ఇదే వర్షం. ఇదిగోండి, ఇదే నా చెప్పులు. చూడండి ఎలా చినుకుంటూ పడుతుంది. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చూడండి, కెమెరా మీద పడతా, కెమెరా మీద ఒక్కటి కూడా పడతలేదు. ఇదిగోండి, ఇదే మా నాన్నమ్మ. హాయ్ చెప్పు నానమ్మ, హాయ్ చెప్పే. ఏ చెప్పు నానమ్మ. అమ్మ నువ్వు చెప్పుమా. ఏం కాదు, చెప్పుమా. ఏం కాదు, హాయ్ చెప్పు. మా మమ్మీ సిగ్గుపడుతుంది కానీ సిగ్గులేదు. ఇది మొత్తం మా ఊరు. ఇది చూపిలే కదా, ఈరోజు హోమ్ టూర్ రాబోతుంది. ఇది కదా ఆ పువ్వులు చూద్దామా? ఆ పువ్వుల దగ్గరికి వెళ్తే మా నాన్నమ్మ చిత్తుకు బాధుద్ది, అందుకే ఇక్కడి నుంచి తీస్తా జూమ్ చేసి. బాగుంది కదా పువ్వులు. చూడలేదు ఎప్పుడు పువ్వులు. మీకు కావాలంటే మీ ఫోన్లో జూమ్ చేసుకొని చూడండి. ఆకాశంలో అయితే మబ్బులు రాలే కానీ వేడి మాత్రం బాగుంది. ఊరంటే ఊరే అబ్బా, ఊరు పల్లెటూరు. ఊరు అంటే ఊరు, ఊరంటే నాకు చాలా బాగా నచ్చింది. కానీ నైట్ పూట దోమలు పురుగులు అంతే. అది చూసారా, ఆవులు నడుస్తున్నాయి. లాస్ట్కి కనిపించిందా? అది ఏంటిది వాటర్ లాగా ఉంది కదండి అనుకుంటున్నారు. అది చెరువు. దాంట్లో మా నాన్నమ్మ అక్కడి నుంచి ఒకటి మట్టి తెచ్చింది, దాంట్లో మట్టి వేసింది. దాంట్లో మొత్తం శంఖాలే ఉన్నాయి. ఇదిగోండి, ఇదే వేప చెట్టు. వేప చెట్లు బాగానే ఉన్నాయి కూడా మొత్తం. అదిగోండి, అక్కడ సన్ను ఉంది. సన్ను వర్షం పడుతుంది అంటే కుక్కకి నక్కకి పెళ్ళి అవుతుంది. చూడండి, సన్ను అక్కడ ఉంది. ఇది అంటున్నాడు. మీకు కెమెరాలో వర్షం పడుతుందో లేదో కనిపించలేదు కానీ చాలా ఊరంటే ఊరే అబ్బా. ఇది బాగుంది కదా, చూడండి. ఇదిగోండి అమ్మ, హాయ్ చెప్పు. మమ్మీ సిగ్గుపడుతుంది గాయ్స్. అదే జామ్ చెట్టు, జామకాయ. జామకాయ జరగమా. జామకాయ, జామకాయ. ఈ పచ్చిగా ఉన్నాయి, తినకూడదు అసలుకి. పండినే అన్నీ చిలకలు వచ్చి తినేస్తున్నాయి. దండ నన్ను గుచ్చి తింటున్నాయి. అన్నీ పచ్చివే ఉన్నాయి గాయ్స్. పైన కూడా పచ్చివే. మా నాన్నమ్మని కొయ్యమంటే కొయ్యలేను, పచ్చి ఉన్నాయి, ఏం తింటారు అంటుంది. ఇదే ఊరు బైక్ మా డాడీది. మా డాడీ వస్తే వెళ్ళిపోతాడు. మా డాడీ రాలేదు ఊరికి, మేము వచ్చాం. దీంట్లోనే ఇది మా డాడీ వాళ్ళ తాత, అమ్మమ్మ నానమ్మ మర్చిపోయాను. మా డాడీ వాళ్ళ నానమ్మ, తాత. ఇది తొట్టు అంట, తొట్టు అంటారు ఇంగ్లీష్లో. ఇదిగోండి, ఇది పైప్, అది మోటార్. అది కూడా ఒక తొట్టు. ఇంట్లో ఈ తొట్టులో ఈ పూలు వేసింది, మందారం పూలు వేసింది. దాన్ని కూడా అటు సైడ్ కూడా ఇంకో తొట్టు ఉంది. వెళ్దాం పదండి. ఇక్కడే హోమ్ టూర్ తీసేలాకుండా, హోమ్ టూర్ కాదు, హోమ్ టూర్ వీడియో వచ్చిద్దిలే ఇప్పుడే. చూడండి, ఇది ఇంకో తొట్టు. అక్కడ గల్లుంది, అయితే ఇది వంటగది. అలా తిరగచ్చు. హోమ్ టూర్ చూపిస్తాను. ఇది కూడా ఒకటే, ఇది చాలా ఉంది. అది మమ్మీ వాటర్ తీసుకుని సిగ్గుపడుతున్నారు ఇద్దరు. ఇయ్యూ ఈ లోపలికి వెళ్దాం. సిగ్గు మొహమంట. ఇలా చీమలు ఉంటాయి గాయ్స్. నైట్ మాకు చుక్కలు ఉంటాయి. అలానా నేను ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నా. వీళ్ళిద్దరు, మా అమ్మాయి గోపి వెళ్తున్నారు, నేను ఇక్కడ ఉండిపోతున్నా. సరే, నేను ఎందుకు రావాలి? ఇదొకటి. దీంట్లో మా భోజనాలు పెట్టినప్పుడు మా తాత ఫోటో చూపిస్తా. ఏయ్, నేను అప్పుడే చేయను, నేను రాను. ఇదిగోండి మా తాత. అలా చెప్పండి. మా తాత ఇల్లు ఇది మొత్తం. మా తాత ఇప్పుడు బయటికి వెళ్ళాడు. మా తాత ఇక్కడే ఉన్నాడు. తాతని చూపించాను కదరా. మా అమ్మమ్మ ఊరు వెళ్ళాక వీడియో తీస్తాం. ఇదిగో
ఇదిగో ఇదే మా జామ చెట్టు. ఈ మందారం చెట్టు మాది కాదు, పక్కన ఉంటుంది. ఇదే మా నాన్నమ్మ పాడేసిందంట. చూసారా ఈ చెట్టు ఏంటిదో? అటు సైడ్ సపోటా చెట్టు ఉంది. సపోటా చెట్టు లేదు కదా, సపోటా చెట్టు అదే చెట్టు. కొబ్బరికాయ చెట్లు ఎక్కడ ఉంటాయి ఎక్కువ? ఎక్కడికి చూస్తారు? మా నాన్నమ్మ యూట్యూబ్లో పెడితే అందరు చూస్తారని అడుగుతుంది. చూస్తారా లేదో అడుగుతుంది. చూస్తాను నాన్నమ్మ, నువ్వు కూడా చూడచ్చు మొబైల్లో. నేను తీస్తాను. ఇంకా ఇంకెంత తీస్తావు? ఇది మా ఇడ్లీ గోపి ఒక తాత ఉంటాడు. ఆ తాతని ఇడ్లీ తాత అంటాడు. ఏమంటావు గోపి? ఇడ్లీ తాత అంటాడు. అదిగో మా అమ్మ అదే. ఇదిగోండి సాయిబాబా దండం పెట్టుకోండి. వినాయకుడు దండం పెట్టుకోండి. ఇంకెళ్దామా? హనుమాన్ దండం పెట్టుకోండి. ఇక్కడ చాలా గోవింద దేవుడు తప్పకుండా దండం పెట్టుకోండి. ఇక్కడ ఒక వినాయకుడు ఇక్కడ దండం పెట్టుకోండి. దండం పట్టినాక యాక్షన్ దేవుడు. ఏదిగోండి గోపికుడు దండం పెడుతున్నాడు. అది మనీలు కాదు, వేరే వాళ్ళు. తెలుసు, వేరే వాళ్ళు ఇక్కడ పక్కండి. సరే ఇంకా వీడియో ఏం చేసేద్దాం. బాయ్. ఇట్రా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. ఉంటా. బాయ్ బాయ్. నువ్వు బాయ్ చెప్పాలి. బాయ్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. ఉంటా. బాయ్ బాయ్. అక్క మా అక్కనే నడుచుకుంటూ వస్తుంది. బాయ్.